విద్యకు, కీర్తికి అధిదేవత, సంగీతానికి మూలమై నిలిచిన మహాదేవి శ్రీ సరస్వతి అవతరించిన రోజు వసంత పంచమి. మాఘమాసంలో శుక్లపక్షంలో 5వ రోజును వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత, చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినం. తెల్లటి పద్మం మీద నిలబడి ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకం ధరించి ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. సరస్వతీదేవి ధరించే వీణ పేరు కర్చపి. వసంత పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకులైన పుస్తకాలు పూజాపీఠంపై ఉంచి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో సకల విద్యా స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవిని అర్చించాలి. వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఉంది. తద్వారా ఆ సరస్వతీదేవి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యాబుద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. వాల్మీకి మహర్షి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణంను రచనను, అలాగే వ్యాస మహర్షి కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి. ఇంతటి విశిష్టమైన వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించి ఆ తల్లి కృపకి పాత్రులు అవుదాము. అంతేకాకుండా ఈ రోజు సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం లేదా సరస్వతి కవచం వినడం కానీ చదవడం ద్వారా కూడా ఎంతో మంచి ప్రయోజనాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి మర్చిపోకుండా మీరు కూడా ఈ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.